ఈసారి ఎస్విసి కాలేజ్ ఫేర్వెల్ కి 300 మందికి క్యాటరింగ్ చేసాము. ఈ ఫేర్వెల్ పార్టీ వచ్చేసి ఓల్డ్ తిరుచానూరు రోడ్ లో ఉన్న ఎస్ఆర్ కన్వెన్షన్ లో జరిగింది. వెళ్ళంగానే ఆనియన్, మ్యాంగో, గోబీ, గ్రీన్ చిల్లీ కట్ చేసాము. అంతలోపల టిఫిన్ తెచ్చిచ్చారు, తినేసాము. దాని తర్వాత నేను అరవింద్ గడు లోపలికి వెళ్ళి మసాలాలనే నీట్ గా సెట్ చేసుకుని పప్పు పెట్టేసి కొత్తిమీర, పుదీనా, గోంగూర కడిగేసాము. ఇక మా కటింగ్ మాస్టర్ అయితే ఎర్రగడ్డలు, టమాటాలు జెట్ స్పీడ్ లో కట్ చేసాడు. ఫస్ట్ అయితే రసం చేయబోతున్నాము. అరవింద్ గడు పక్కన మ్యాంగో పప్పుకి మసాలా వేస్తున్నాడు. ఇక మధ్యాహ్నం 2 కల్లా మ్యాంగో పప్పు, రసం అయితే రెడీ అయిపోయింది. ఇక ఇప్పుడైతే గోంగూర రెడీ చేస్తున్నాము. మీరు ఎంతమందికి గోంగూర ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకొక 20 నిమిషాల కల్లా గోంగూర కూడా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. అలాగే బీరకాయ పచ్చడి కూడా కొట్టేసాము. నేనైతే 2 కడాయిలో 30 కిలోలు చికెన్ ఫ్రై చేస్తున్నాను. అరవింద్ గడు వెజ్ బిర్యానీ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్ గా సాయంత్రం 5 కల్లా చికెన్ ఫ్రై, వెజ్ బిర్యానీ, చన్నా మసాలా, ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక లాస్ట్ లో 30 కిలోలు చికెన్ బిర్యానీ వేసి చికెన్ కబాబ్ కలిపేసాను. అరవింద్ గడు గోబీ కలిపేసి వైట్ రైస్, రైతా, వడియాలు రెడీ చేశాడు. ఫుడ్ మొత్తం 6:30 కంతా రెడీ అయిపోయింది. అరవింద్ గడు గోబీ చికెన్ ఫ్రై చేస్తున్నాడు. లాస్ట్ లో మేము కూడా ఫేర్వెల్ పార్టీకి వెళ్ళి కొంచెం అలా కూర్చొని మా సబ్స్క్రైబర్స్ తో మాట్లాడేసి ఫుల్ గా ఫుడ్ తినేసి ప్రతి ఒక్కరికి టాటా బాయ్ బాయ్ చెప్పొచ్చేసాం.